సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎలా బిగిన్ చేయాలి? నేను సివిల్ చదువుదాం అనుకుంటున్నాను, దానికి ఎలా మొదలెట్టాలి? నేను ఎలా మొదలెడితే సివిల్ సర్వీసెస్ పాస్ అవుతాను? ఏ విధంగా నా ప్రిపరేషన్ నేను మొదలెట్టాలి? ఈ డౌట్ చాలా మందికి వస్తుందన్నమాట. మీరు ఏ రోజైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ రోజు నుంచి మీరు న్యూస్ పేపర్ చదవటం మొదలెట్టాలి. ఆ రోజు నుంచి మీరు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చదవటం మొదలెట్టాలి. తెలంగాణలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ గురించి న్యూస్ వస్తుంది. అసలు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఇల్లీగల్ అనేది మీరు క్వశ్చన్ చేయాలి. 2, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని బ్లాక్ చేసింది జియో ఫెన్సింగ్ అనే టెక్నాలజీ ద్వారా. అంటే ఏంటి? అసలు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎందుకు చాలా మంది డబ్బులు కోల్పోతున్నారు? 3rd క్వశ్చన్. 4th క్వశ్చన్, వీటిని ఇల్లీగల్గా ఎలా గుర్తిస్తారు? అలా మనం ప్రతిదీ గమనించాలి. అదే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. మనం ఏమనుకుంటాం, ఈ ప్రిపరేషన్లో బాగా బట్టి వేయాలనుకుంటాం. బట్టి గుర్తుపెట్టుకోవడం, మెమొరీ అనేది ఒక పార్ట్, అంతా కాదు. ఎనాలిసిస్ ఈజ్ ద మేజర్ పార్ట్. ఎక్కువ అనలైజ్ చేయగలగాలి, ఎక్కువ ఆలోచించగలగాలి, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వగలగాలి. సో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ హై ఇంటెలెక్చువాలిటీతో కానీ పెద్ద సంబంధం కాదు, స్మార్ట్ వర్క్తో ఎక్కువ లింక్ అయింది. ఇప్పుడు పాత రోజుల్లో 20 ఏళ్ల క్రితం అది హార్డ్ వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్గా స్మార్ట్ వర్క్. స్మార్ట్గా వర్క్ చేయాలి, చాలా స్మార్ట్గా వర్క్ చేయాలన్నమాట. కంప్లీట్ స్మార్ట్ వర్క్.